నమస్తే. నమస్తే అండి. ఏం పేరక్క? పద్మా యాదవ్. ఎట్లా ఉందక్క ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం కనపడతాం? నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చెప్తున్నారు నవీన్? ఎట్లా చెప్తున్నారంటే 2 సార్లు ఒకటి పార్టీ పరంగా ఒకటి ఇండిపెండెంట్ గా చేసిండు. ఇండిపెండెంట్ గా చేసినప్పుడే అన్నకు అంత సపోర్ట్ ఉన్నప్పుడు, పార్టీ పరంగా చేసినప్పుడు అన్ని సెకండ్ ప్లేస్ లో వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే మేము బల్లగుద్ది చెప్పొచ్చు, ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొచ్చు మా నవీన్ ముందున్నాడని. కానీ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారో రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఏదో నేర చరిత్ర ఉంది, రౌడీ షీటరు. అసలు ఈ వ్యక్తిత్వం ఎలాంటిది? అసలు నవీన్ గారు ఎలాంటి వారు? సరే అమ్మ, నవీన్ గురించి చెప్పడానికి మేము చిన్నోళ్ళమే. శ్రీశైలం అన్న ఎప్పటి నుంచో ఉన్నాడు, నవీన్ ఎప్పటి నుంచో. నవీన్ వయసు 41 అని చెప్పిండు కదా. 41 ఇయర్స్ నుండి శ్రీశైలం అన్న ఏజ్ ఎంత ఉందో అప్పటి నుంచో ఇక్కడ ఉన్నోళ్ళే. ఇవాళ కొత్తగా చెప్పక్కర్లేదు, వాళ్ళని పరిచయం చేసుకొని అక్కర్లేదు. ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు నవీన్ దగ్గరకు వచ్చి సహాయం పొందినోళ్ళే, ఏ సందర్భాలనైనా కానీ ఇప్పుడు కంటెంట్ చేయగానే రౌడీ అని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు, అది తప్పుడు మాట. అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు అది నిజము నిరూపించేంత ఉంటేనే మీరు నింద వేయాలి.